జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది సంసార సాగరం నాదే సన్యాసం శూన్యం నావే జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది ఆడవాళ్ళకి ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తే ఇదే జరుగుద్ది చాలా లేట్ గా తెలిసిన నాగబాబు గారు నేను పెళ్ళైన సన్యాసిని పెళ్లిలో ఏదో విషయం ఉందని పెళ్లి చేసుకున్నా అందరూ అంతే పెళ్లి చేసుకున్న తర్వాత తెలిసింది పెళ్ళామే ఒక విషయం అని కృష్ణుడు కొండనెత్తితే నేను పెళ్లి చేసుకుని మా ఆవిడని ఎత్తలేనా అనుకున్నా పెళ్లి చేసుకున్న తర్వాత తెలిసింది ఆ కొండ కంటే ఈ బండే బరువు అందుకే ఈ పెళ్ళామే వద్దురా నాయనా అనుకొని కాశీకి వెళ్ళిపోయి ధ్యానం చేసుకున్నా ఎంత ధ్యానం చేసినా కళ్ళలో మా ఆవిడే తిరుగుతుంది ప్రేమ తిన్న దెబ్బలు అలాంటి ఏం చేస్తాం సార్ దాన్ని ఒక్కసారి చూసేసి వెళ్దామని ఇదిగో మారి వేషంలో వచ్చా కానీ నాగబాబు గారు కలికాలం ఏంటంటే నా ఇంటికి నేను ముష్టిగా రావడం ఇలాంటి సిచ్యువేషన్ ఈ మగాడికి రాకూడదు సార్ భవతి భిక్షాందేవి చేతులు ఖాళీలో వెళ్ళరు చేతులు కాళ్ళని తప్పని నువ్వేం పిక్తున్నావు లోపల బయటికి రా దేవుడు అరిచింది భవతి భిక్షాందేవి ఓ సన్యాస ఎందుకు అలా వస్తున్నావు అయినా చేతులు ఖాళీ ఒకసారి అర్థం కదా నువ్వు ఇంకా మారలేదా ఏంటి ఇంటికి గోడకు పెయింట్ ఇంకా మార్చలేదా అంటున్నా పెయింట్ లేదు జీన్స్ ప్యాంటు లేదు అయినా వచ్చిన విషయం ఏంటో చెప్పు భవతి భిక్షాందేవి ఓ నేను భిక్షమైన డైరెక్ట్ భోజనం పెడతాను ఇంట్లోకి రా ఇదిగో వచ్చిన ప్రతి వాళ్ళకి ఇంట్లో తీసుకెళ్తే ఆస్తి సంక్రాంతిస్తామని చూస్తున్నావు నువ్వు అదే అదే మొగుడు ఆస్తి కదా కొద్దిగా చూసుకొని ఈ చెయ్యి అంటున్నా ఆ దొంగతో వచ్చిన పేరు ఇంకోసారి ఎత్తావనుకో నువ్వు సన్యాసం అని కూడా చూడని చెప్తున్నా వాడు ఎప్పుడెప్పుడు దొరుకుతాడో వాడు నా చేతితో ఎప్పుడు కసి తీరా చంపుతామని వెయిట్ చేస్తున్నా నేను ఆల్రెడీ పెళ్లి చేసుకొని సగం చచ్చాడు ఇంకేం చంపుతావు అని ఏంది వాడు చచ్చేది ఇంట్లో ఉన్న చెట్టునే సరిగ్గా చూసుకోకుండా ప్రపంచంలో అన్ని చెట్లను తాకుతున్నాడు వాడు అవును వాడు ఫారెస్ట్ ఆఫీసర్ మరి అన్ని చెట్లకు నీళ్ళు పోస్తాడు అయినా వాడు టార్చర్ తట్టుకోలేక వెళ్ళిపోయాడు అయినా నీకెలా తెలుసు అదే దివ్య దృష్టి మేము సన్యాసులం కదా అవన్నీ మాకు దరిద్రాలు ఏంటో మాకే కనబడుతుంటాయి ఇప్పుడు ఎప్పుడు మొగుడిని మొగుళ్ళ చూసావు ఎప్పుడు ఇంటి పని చేసావా ఎప్పుడు ఇంటి ముందు ముగ్గు వేసావు నువ్వు నాకేమో నడు నొప్పి ఇంటి ముందు ముగ్గేలాయను నీ తమ్ముడు పెళ్లిలో భారత్ లో చిక్ని చమేలి అని డాన్స్ చేసినప్పుడు నడుము నోయలేదా ఇప్పుడు మొగ్గేస్తా నడుము వచ్చిందా ఆ విషయం నా కళ్ళతో చూసా అదే సన్యాసులం కదా మాకు దివ్య దృష్టి అన్ని కనబడతా దరిద్రాలంటే మాకే కనబడిస్తాయి అదేంటో మరి మాత నీ మొగుడు చాలా మంచోడు మాత ఎందుకు వాడి మీద కస్సు బుస్సు అంటావు వాడు మంచోడేంటి ఇద్దరు పిల్లల్ని కానీ నా ఒళ్ళో పడేసి వాడేమో దేశాటం అనుకున్నాడు వాడు మంచోడా ఇద్దరు పిల్లలంటే ఒకడేగా తర్వాత ఇంకొకటి పుట్టాలి ఎలా పుడతాడు అంటున్నా ఎలా పుడతాడు అయినా నాకు ఇద్దరు పిల్లలంటే నువ్వు కవక్ అవుతున్నావు నువ్వు ఎవరితో వాక్ చేసుకుంటే అవ్వకవ్వక ఏం చేయాలి ఇద్దరు పిల్లలేంటి వాడి పాటికి వాడు విత్తనాలు చల్లెళ్తే పంటలు పండవా వాడు నావాడే అనమాట అయినా నాకిద్దరు పిల్లలంటే నువ్వెందుకు టెన్షన్ అదే సాటి మగాడి బాధ సాటి మగాడికి తెలుస్తుంది నా అడిగా అక్క కొంచెం కందిపప్పు ఉంటే పెట్టవా ఈ పక్కన మొండిది ఇంకా పప్పుకు ఉప్పుకు రావడం మానలేదా ఇంకా మానలేదా ఇన్నెవరక్క సన్యాసి పని చేసి పిల్లాన్ని పోషించడం చేత కాక ఇంటింటి తిరిగి ముద్ద అడుక్కుంటుంటాడు అయినా దారిన పోయేవాడికి ఇంత ముద్దేసి పంపించక వీడితో మాట్లాడేంటక్క ఏంటే పప్పుకు ఉప్పుగా ఇంటికి వస్తుంటాయి ఇదేమన్నా కిరాణ్ షాప్ అనుకుంటున్నా వీళ్ళు అవును నేను కందిపప్పుకి వస్తున్నాను నీకెలా తెలుసు దివ్య దృష్టి సన్యాసులం కదా అవన్నీ ఏంటో మాకే కనబడుతుంటాయి ఇదిగో కందిపప్పు అక్క ముందు నేను ఇక్కడ నుంచి పంపించే అక్క ముందు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు సరే కానీ పిల్లలు ఎలా ఉన్నారు నా పిల్లల మీద నీకెందుకు అంత కాన్సన్ట్రేషన్ అంటే పిల్లలు దేవులు చల్లని వాళ్ళే ఉంది కదా అందుకోసం అడిగాను వాళ్ళకే బంగారాల్లా ఉన్నారు అవునా సూపర్ అయితే నానా వచ్చేసావా ఇంకా మీ నాన్న చచ్చిపోలేదా ఇంకా వాడి వల్లే ఇల్లు వల్ల దరిద్రం పట్టింది వాడి వల్లే ఏరా నీకు సావు రాకపోతే ఎక్కడ మందు తాగి చావచ్చుగా ఏంటి ఈడెవడు బేటి నా అల్లునే 3 చెర్ల నీళ్ళు తాగిచ్చిన ఈడు నన్ను చావమంటాడు తాగిపిస్తావు 3 చెర్లు నీళ్ళు తాగి నీ అల్లుడు వచ్చి నీ పుంగి పగలగొడితే ఏం చేస్తావు
నా అల్లుడు ఎప్పుడో సునామీలో కొట్టుకుపోయినని చెప్పి ప్రభుత్వం నుంచి నష్టపరిహారం కూడా తీసుకున్నా. వానికి డెత్ సర్టిఫికేట్ కూడా తీసుకొచ్చి ఇంట్లో పెట్టిన. అంటే బతుకున్నా అని పిండాలు పెట్టేశారా మీరు? వానికి పిండం పెట్టకపోతే తర్వాత నాకు గండం అని పిండం పెట్టేసా. అయినా నా అల్లుడు బతుకున్న సంగతి నీకెలా తెలుసు? దివ్య దృష్టి ఆ దరిద్రాలు సన్యాసులం కదా మాకే కనబడుతుంటది. అర్థమైందా? అక్క అక్క కొంచెం మంచినీళ్ళు ఉంటే ఇస్తావా? దరిద్రపు మళ్ళీ వచ్చేసింది ఇది. బేటి ఒక మంచి నూనె కర్మ బేటి, పసుపు ఉప్పు కారం అన్ని తీసుకెళ్ళి బేటి. అయ్యా సొమ్మ అనుకుంటున్నావు నన్ను ఇవ్వడానికి? అయ్యా సొమ్మ నాలుగు సొమ్ము దానం చేస్తుంటే నీకెందుకంత బాధ? అంటే ఒక మగాడి బాధ ఒక మగాడిగా తెలుస్తుంది కాబట్టి అలా ఓవర్గా బాధపడుతున్నావు. నువ్వు ఓవర్ చేయట్లేదా? నేను ఎప్పుడు ఓవర్ చేసా? ఇందాక సంక్రాంతికి కోడి పందాలు ఎన్ని డబ్బులు పోగొట్టావు కూతురు దగ్గర తీసుకెళ్ళి? 3 లక్షలు. నీ అయ్యా సొమ్మా? నాలుగు సొమ్ము. అయినా నేను 3 లక్షలు పోగొట్టుకున్నాను సంగతి నీకెలా తెలుసు? దివ్య దృష్టి. సన్యాసులం కదా దరిద్రాలు ఏంటో మాకే కనబడతాయి. బేటి ఈ సన్నానికి ఒక ముద్దేసి పడేసి నేను వెళ్ళను. అదే అదే ఆ ముద్ద వేస్తే అది తినేసి వెళ్దామని. ఇచ్చాయి పట్టు ముద్ద ఇంకా పో. బేటి ఎన్ని రోజులని ఇలా ఒంటరిగా ఉంటావు బేటి? ఒక మంచి సంబంధం చూస్తా, పెళ్లి చేసుకో బేటి. ఇష్టమే నా ఇష్టం. చెప్పుతో మొగుడు పెట్టుకుంటా పెళ్లి ఇంకో పెళ్లి ఎలా చేసుకుంటావు? నా మొగుడు బతుకున్న విషయం నీకెలా తెలుసు? దివ్య దృష్టి మేము సన్యాసులం కదా అవన్నీ మాకే కనబడతాయి నా దరిద్రాలు. అందుకని అయినా నా మొగుడు లేకుండా నేను ఎలా ఉంటాను? వాడు మూసుకొని ఉన్నాడుగా నువ్వు కూడా మూసుకొని ఉండు. ఒకసారి ఈత నేర్చుకున్న తర్వాత ఒడ్డున ఉండలేం. ఈత వచ్చని చెప్పి 24 ఈదద్దు. అర్థమైందా? అయినా పెళ్ళంటే నా మొగుడు బాధపడారు కానీ నువ్వెందుకు బాధపడుతున్నావు? అంటే సాటి మగాడి బాధ సాటి మగాడిగా తెలుస్తుంది కదా అందుకని. అక్క అక్క కొంచెం గ్రైండర్ ఇవ్వవా? గ్రైండర్ కావాలని గ్రైండర్ కావాలని మెట్టల్దానా? ఎప్పుడు ఒక పక్కింటి ఇంటి మీదే పడి బతుకుద్ది. ఈడేమో వాడు కూతురు మీద పడి బతుకుతా, ఇదేమో మొగుడిని బదిలేసి బతుకుద్ది. కానీ నువ్వు మాత్రం తక్కువ తిన్నావా? అందరిలో ఒక ముద్ద తిని బతుకుతున్నావు. దానికి కారణం ఎవరు? నువ్వు నీ అయ్యా. ఏంటి? ఈ దరిద్రుడి వల్లే. ఫస్ట్ వెళ్ళు. నువ్వెవరు నన్ను బయట పంపించడానికి? ఇంటికి అల్లుడిరా. అల్లుడు అల్లుడు నీకోసం తిరగని ప్లేస్ లేదు, వెతకని చోటు లేదు తెలుసా? అప్రాని మీ వల్ల నేను దేశాలు తిరగని దేశం లేదురా దరిద్రుడా. ఇంకోసారి వచ్చా నరికి పోగులు పెడతానేమో అనుకుంటున్నా. మళ్ళీ రాకు, నువ్వు చచ్చాక మేమిద్దరం వస్తాం. ఇదేది ఏమే మొగుడు పోయాడని బాధ ఉందే నీకు? ఎందుకు లేదండి, నేను ప్రతిరోజు బాధపడతానండి. నాకు పతియే ప్రత్యక్ష దైవం అండి. మీరు మామూలు కాదే, మీరు మా సహజ నటులు అందరు మీ నటనంతా మీ బ్లడ్ ఆడవాళ్ళ బ్లడ్ లోనే ఉంది. సహజ నటులు అందరు చేస్తుందా మీరు? ఇంకా పోలేదు నాన్న. నేను పోడు కాదే, నిన్ను హిమాలయకు పంపిస్తా. అరే నేను కాదురా పోవడం, నీ కూతురు హిమాలయకు పంపిస్తాను. ఇప్పుడు నువ్వు మూసుకొని వెళ్తే తెలుస్తుంది అక్కడ ఏంటి అనేది, ఎలా ఉంటది అనేది. అక్కడ వెళ్ళి ఇది ఇక్కడ నుంచి నా పెళ్ళం కాదు కదా, ఒక ఆడది నా ఇంటి ముందు నా యాక్సెప్ట్ చేయను. నువ్వేంటి ఇక్కడ నా గుమ్మ ముందు కూర్చున్నావు? నువ్వేంటి నా గుమ్మ ముందు కూర్చున్నావు? బయటికెళ్ళు. నువ్వు కూడా ఆడదానివేగా కాదా? అవునా కాదా? బయటికెళ్ళు. ముందు బయటికెళ్ళదు, ఎవరు నాకు కనబడడానికి వీల్లేదు. అరే పాట ఇరా. అరే ఆ పాట నేను ధైర్యంగా చేస్తాను. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. సంసార సాగరం నాదే, సన్యాసం శూన్యం నావే. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. నేను సైతం విశ్వవృష్టికి అశ్రు ఒక్కటి ధారపోశాను. మన మగాళ్ళందరి కోసం మనమందరం ప్రాణత్యాగాలు చేస్తుంటే నాకు చాలా గర్వంగా ఉందిరా. అన్నా ఇప్పుడు మనం చావడం అవసరం అన్నా? అవసరమేరా. దేశంలో మగాళ్ళందరూ చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారా. ఒక మగాడిగా తలెత్తుకొని బతకాలి.
ఆ రోజు రావాలి. ఆ రోజు రావాలంటే మనం చావాలి. మన చావు ఈ ఆడవాళ్ళకి ఓ గుణపాఠం కావాలి. ప్రతి మగాడి ముఖంలో ఓ నవ్వు కావాలి, ఓ పువ్వు పూయాలరా. అన్నా ఇప్పటికిప్పుడు ఇంత పెద్ద త్యాగం ఎందుకన్నా? ప్రతి మగాడు వాడే నేల చిత్తం వాడే తినాలి, వాడి చొక్కా వాడే కొనుక్కోవాలి, వాడిష్టంగా వాడే బతకాలి. ఇప్పుడు కూడా మనం ఎంతో కొంత ఇష్టంగా బతుకుతూనే ఉన్నాం కదన్నా. ఎక్కడ బతుకుతున్నావురా? ఎక్కడ బతుకుతున్నావు? నీ శాలరీ డబ్బులు రాగానే నీ పిల్లం వచ్చి ఏమండి మీకు చొక్కా లేదు కదా, నీ చొక్కా కొనిస్తాను షాపింగ్ పదాన్ని అంటది. నీ చొక్కా ఎంతరా? 500 అన్నా. దాని చీర ఎంతరా? 5000 అన్నా. పీకోపాలు ఎవరు కుట్టిస్తారా? దానికి 500. షాపింగ్ అనే పేరే మనదిరా. షాపింగ్ మాల్ మొత్తం దాందేరా. సరే నా పిల్లం చొక్కా కొనిచ్చని సంతోషపడితే వీళ్ళేమో ఆ చొక్కాని ఇస్త్రీ చేసి బొక్క పెడతారు. ఈ చొక్కకి బొక్క ఏంటని అడిగితే కిచెన్ లో పప్పు మాడితే వెళ్ళానండి అంటది. ఏ పప్పు వండేటప్పుడు దాని చీరని ఇస్త్రీ చేసుకోవచ్చుగా? చేసుకోరు. ప్రపంచంలో మగాడి చొక్కలకే బొక్కలు ఉంటాయి, ఆడదాని చీరలు మాత్రం బొక్కలు ఉంటావు. పని మనుషులకు పాత చేయడానికి వాళ్ళకి పాత చీరలు ఉంటాయి, మనకేముంటాయి బొక్కబడిన చొక్కాలు తప్ప. పని మనిషి ఏమో అమ్మగారు మంచిది, అయ్యగారు పిసినారి అంటది. చూసారా, చివరికి పని మనుషుల దగ్గర కూడా మనకు వాల్యూ లేకుండా చేస్తారా. అందుకేరా నా ఈ త్యాగం. అగ్ని నేత్రమోగ్రజ్వాల దాచినావో రుద్రుడా, అగ్ని శిఖలను గుండెలోన అణచినావో సూర్యుడా. మేం చనిపోయినా పర్లేదన్నా, మా వల్ల దేశానికి ఏ ఉపయోగం లేదు. కానీ మాకున్న ఒక్కగానొక్క నువ్వు పోతే ముందు తరాల మగాళ్ళ పరిస్థితి ఏంటన్నా? నేనెక్కడికి పోతాను రా పిచ్చోలారా, నేనెక్కడికి పోతాను? ప్రతి మగాడి ముఖంలో నవ్వునై కనిపిస్తాను, ప్రతి మగాడు తలెత్తుకుని బతికేలా సపోర్ట్ నై ఉంటాను, ప్రతి మగాడి కష్టంలో ఇష్టానై ఉంటాను, ప్రతి ఆడదానికి ఓ గుణపానై ఉంటాను. తప్పంతా ఆడవాళ్ళదే కాదన్నా, మందు కూడా ఎంతో కొంత ఉంటుందేమో అని. అరే నిప్పు కాలడం తప్పు కాదురా, అది నిప్పు ధర్మం రా. అదే నిప్పు మీద వర్షం కొట్టడం నేల ధర్మం కదన్నా. నేను టాపిక్ ని రేట్ చేస్తుంటే ఇద్దరు నీళ్ళు చల్లి ఆపేస్తున్నాడు. మన సంపాదన కూడా మనం సరిగా తినలేని పరిస్థితిలో ఉన్నాం రా ఈ రోజు. మనకు తెలియట్లేదురా. నాకు అర్థం కాలేదన్నా. ఇప్పుడు నీకు చికెన్ తినాలనిపించింది అనుకో, నీ పిల్లం ఈ రోజు నేను ఉపాసం అంటది. నీ పిల్లానికి చికెన్ తినాలనిపించింది అనుకో, నువ్వు ఉపాసం ఉన్న రోజు తెచ్చుకొని తింటది. అన్నా నిజమేనన్నా, మా ఇంట్లో చికెన్ కుక్కకైనా వేస్తున్నారు కానీ నాకు మాత్రం పెట్టట్లేదన్నా. మనం ఉద్యమం చేసే దాంట్లో తప్పేమన్నా ఉందరా? అందుకేరా మన ఈ ఉద్యమం. అక్రమాలను కారరాసిన ఉక్కు పాదం నీదిరా, హింసనచగ ధ్వంసరచనను చేసిన ఆచార్యుడా. మనం త్యాగం చేయకుండా ఇంకేం చేయలేమన్నా? చేత్రా. ఇంటికి వెళ్ళి గిన్నెలు దొమ్ముకుంటూ త్యాగం చేయొచ్చు, పిల్లం చీరలు ఉత్తుకుంటూ త్యాగం చేయొచ్చు, పిల్లలు ముడ్లు కడుకుంటూ త్యాగం చేయొచ్చు. అదే బెటర్ కదన్నా. నా ఉద్యమానికి కలుపు మొక్కలా తయారయ్యారా మీరందరూ. రండి త్యాగం చేద్దాం రండి. ఫారెన్ పిట్టలు స్టూల్ ఎక్కుతుంటే మన పిట్టలకి ఏమైందిరా? అన్నా ముందు వాటితో మానిటర్ చేయన్నా, తర్వాత మేము టేకులు చేస్తాం. టేకులో చేస్తారా మీరందరూ? చంపేస్తా ఒక్కొక్కరిని ఏమనుకుంటున్నారో. అరే పిల్లానికి రోజు మూతి మీద లిప్స్టిక్ ఉండాలి, అదే మూతి మీద మన మీసాలకు మాత్రం ఒక డ్రాప్ కొబ్బరి నూనె కూడా ఉండదురా. అందుకేరా చాలా మంది మగాళ్ళు మీసాలు తీసేసి బతుకుతున్నారా దరిద్రులారా. ఏమో బొంగుల జీవితం, చచ్చిపోదామన్నా. ఏమో బయట పంది బురదలా బతుకుతుంది, మనం ఇంట్లో బతుకుతున్నాం. వెరీ గుడ్ వెరీ గుడ్. కానీ అన్న చచ్చిపోయే ముందు ఒక్కసారి ఇంటికి వెళ్ళి పిల్లలతో ఒక 5 నిమిషాలు మాట్లాడొస్తాం. పెళ్ళాం పెళ్ళాం పెళ్ళాం, ఇల్లు ఇల్లు ఇల్లు, ఏముందో ఇంట్లో టార్చర్ పెట్టే పెళ్ళాం తప్ప. కష్టం మనది, సుఖం వాళ్ళది, అవసరం మనది, అవకాశం వాళ్ళది, సంతోషం వాళ్ళది, సంతాపం మనదిరా. అర్థం చేసుకోండిరా. అన్నా ఇక ఒక్క క్షణం కూడా లేట్ చేసే ప్రసక్తే లేదన్నా. త్యాగం చేద్దామన్నా. బొంగులో ఏం జరిగినా పర్లేదు, చరిత్ర మనం మిగిలిపోవాల్సిందేనా. ముందు స్టూల్ ఎక్కడరా. ఆడదాని చేతిలో కాకుండా మన చేతిలో మనం చస్తున్నందుకు గర్వపడాలి. వచ్చే జన్మలో మనమే ఆడవాళ్ళగా పుట్టి మన మగవాళ్ళని మనమే సుఖపెడతాం.
ఉద్యమం మీద మాట అనుకొని చిన్న గొడవ పడితే మీరు ఇక్కడికి వచ్చి ఊరేసుకొని చచ్చిపోతారా? మేము ఉద్యమం చేస్తున్నాం. ఊరుకోండి, మీకు ఉద్యోగం చేయడమే సరిగ్గా రాదు. వారానికి 4 రోజులు లీవ్ పెడతారు. మరి ఉద్యమం ఒకటి మీకు ఉద్యమం ఆపే ప్రసక్తే లేదు. ఏమండి మీ మాటే వింటే మీరు చెప్పినట్టే చేస్తాం రాండి. బొంగలోని మా ఉద్యమం మీకు గుణపాఠం కావాలి. సబ్బాస్ రా సైతానికి వచ్చి సబ్బాష్ సబ్బాష్. ఒక్క నిమిషం, నేను చెప్పింది విన్నాక ఆ తర్వాత చావండి. చెవులు ఏం చెప్పారా దరిద్రులా? చెవులు ఏం చెప్పారా రే? దరిద్రులా చిచ్చి 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 చిచ్చి. ఈ ఆడవాళ్ళకు సూదంతా సంధిస్తే సముద్రాన్ని సంక నాకు ఇచ్చేస్తారు వీళ్ళు. ఈ అమ్మ వీళ్ళకు ఈ నలుగురు పోతే ఏంటి బొంగులోది, ఇంకా 40 మందిని తయారు చేస్తా. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఈ ఆడవాళ్ళ మీద నా ఉద్యమం అనేది ఎప్పుడు ఎప్పుడు అనేది అసలు చేస్తూనే ఉంటా. దీనికి తగ్గే ప్రసక్తే లేదు, దీంట్లో అసలు ఎదురే లేదు. తగ్గే ప్రసక్తే లేదు. ఏంటి మా ఆడవాళ్ళ మీద ఏదో ఉద్యమం మొదలు పెట్టావంట? ఎగ్జాక్ట్లీ. ఇదిగో వెనకాల కొట్టాలి, ఏడుస్తావేంటా నువ్వు? ఏడుపు మహనుడా, నీతో మాట్లాడా. ఇదిగో గిల్లదని చెప్తున్నాను, గిల్లదని మర్యాద ఉండదు ముందే చెప్తున్నాను. నేను మామూలుని కాదు. నా తిక్క గురించి నీకు తెలియదు. తల మీద కొట్టదు. 10 రూపాయలు పడింది నీదేనా? నాదే. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతించాను. నేను సైతం విశ్వవృష్టికి అశ్రు ఒక్కటి ధారపోశాను. నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చి మ్రోశాను. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతించాను. ఆ దరిద్రుడు 3 రూపాయల చిల్లర కోసం మా ఆవిడనే తీసుకెళ్లిపోయాడు. 3 రూపాయలు చిల్లర లేవంట కొద్దిగా. ఎలా? అరే 3 రూపాయలు ఏముందండి, ఏం పర్లేదు, ఉంచుకోండి, నేను వెళ్ళొస్తాను. మీ 3 రూపాయలు నేను ఎందుకు ఉంచుకుంటానండి? పరుల సొమ్ము పాము వంటిది. వృద్ధురా, ఏమండి నువ్వు ఎక్కడేం చేస్తున్నావే? అబ్బాయి ఏం లేదండి, బస్ ఎక్కితే టికెట్ ఇచ్చే కండక్టర్ చిల్లర లేదని చెప్పి నాకు ఆయన కలిపి 100 రూపాయలు ఇచ్చాడండి. ఆయన నాకు 20 రూపాయలు ఇచ్చేసాడు. ఇంకా 3 రూపాయలు ఇచ్చేది ఉంది, అందుకే ఇక్కడ ఉన్నానండి. ఆర్టిస్ట్ బస్ ఎక్కింది ఎవరు? మా ఆవిడ. నేను చిల్లర ఇవ్వాల్సింది ఎవరికి? మా ఆవిడికి. మరి మధ్యలో నువ్వెవడివి? మా ఆవిడికి నేను మొగుడిని. ఇంటి దగ్గర, చిల్లర దగ్గర కాదు. నా పిల్ల నన్ను కాకుండా చేస్తావు కదా, ఇప్పుడే నీ సంగతి. నేనేమన్నా తప్పు చేస్తున్నానండి? తప్పంటే మీరు కూడా చిల్లర కోసమే కదా ఆ ఆరాటపడుతున్నారు. విషయం మీ ఆయనకి ఎందుకంటే అర్థం కాదు. 5 సంవత్సరాలు అయింది మా ఆవిడని ఎతుకుతూనే ఉన్నా. ఈ 5 సంవత్సరాల్లో వాడికి 3 రూపాయలు చిల్లరే దొరకలేదా? మా ఆవిడ ఎలా ఉందో, ఎక్కడుందో ఏంటి? బస్ కోసం వెయిట్ చేస్తున్నావా? చిల్లర తీసుకొని ఎక్కు. చూస్తున్నావుగా నా పరిస్థితి. హలో, ఏంటి పంజాగుట్లో మా ఆవిడ కనిపించిందా? ఒక్క నిమిషం వస్తున్నాను, అక్కడే ఉండు. ఆనందాలే వెల్లువైతే కళ్ళలోన, అనురాగాలే నిండిపోవా గుండెలోన. ఆనందాలే వెల్లువైతే కళ్ళలో. మృదులా, నేనేమన్నా తప్పు చేశానా? మీరు మంచితనానికి ఒక రూపం అండి, మీ మంచితనానికి వీడి మరో రూపం అండి కదా. నా మంచితనాన్ని ఏముంది మృదులా? ఆ రోజు కండక్టర్ మా చిల్లర కోసం మన ఇద్దరిని ముడిపెట్టకపోతే ఈ రోజు వీడికి ఓ మంచి అమ్మ దొరికేదే కాదు. కానీ దేవుడు భలే గమ్మత్తున్నాడు మృదులా. అన్ని గమ్మత్ పనులు చేస్తుంటాడు. ఏంటో ఏంటన్నా? నేను పెద్దయ్యాక కాలేజ్ కి ఆర్టీసీ బస్ లోనే వెళ్తాను. చూసారా? వద్దు నాన్న, మన కార్ అందుకే కార్లో వెళ్తులే. లేదు, నేను ఆర్టీసీ బస్ లోనే. వద్దా నాన్న? ఏడుస్తుండగా పిల్లాడు ఆర్టీసీ బస్సుని పంపిస్తానని చెప్పండి. కొన్ని అరాచక పనులు మనం చేస్తేనే బాగుంటాయి, పిల్లలు చేస్తే ఇబ్బందిగా ఉంటాయి. సర్లే పంపిస్తాలే. దరిద్రుడా, వేరేషన్ ఒకటి పో, ఇంట్లో వెళ్ళి ఆడుకోపో. ఇంట్లో ఇలా ఆడుకోనా? ఆర్టీసీ బస్
మృదులా, నువ్వు ఇంట్లో ఎప్పుడైతే అడుగు పెట్టావో ఈ ఇల్లు రూపురేఖలే మారిపోయాయి. ఎవడరా నువ్వు నా ఇంటికి వచ్చి నాకెదురు మాట్లాడుతున్నావు? నన్ను గుర్తుపట్టలేదురా నువ్వు? 5 సంవత్సరాల క్రితం 3 రూపాయల చిల్లర కోసం నా పెళ్ళాన్నే తీసుకెళ్ళావు కదరా ఆడి మొగుణ్ణి. ఏమండి మీరా? గడ్డం వచ్చిందిగా గుర్తుపట్టలేకపోయింది. వాడిని తీసుకెళ్తే గడ్డం పెరగపోతే గడ్డి పెరుగుతుందేనే. సరేగా ఎందుకు వచ్చావు? ఏమన్నావురా? ఎందుకు వచ్చావు? ఆ కొచ్చినేట్రా, అసలు నువ్వు మనిషివేనారా? 3 రూపాయల చిల్లర కోసం 3 ముళ్ళ మా బంధాన్ని తెగ్గొట్టేశావు కదరా మూర్ఖుడా. ఇదిగో 5 సంవత్సరాల నుంచి నీ కోసం ఈ చిల్లర పట్టుకొని తిరుగుతున్నా. ఇదిగో నీ చిల్లర, ఓకేనా? దా మొదలు వెళ్దాం. ఒక్క నిమిషం బ్రదర్. వీడు మళ్ళీ చెయ్యి అడ్డం పెట్టాడేంటి? మృదులా, అతని కాలు కడుక్కోవడం నీళ్ళు. బొంగురాది, నేను నీ మర్యాద కోసం రాలేదు, నా పెళ్ళం కోసం వచ్చా. మృదులా రా. మృదులా, అతనికి తాగడానికి కొద్దిగా నీళ్ళు, మంచి నీళ్ళు. అసలు నువ్వేం చేస్తున్నావు నీకు అర్థం అవుతుందరా? బ్రదర్ చేస్తున్నాను, అతిథులకు మర్యాద చేస్తున్నాను బ్రదర్. నీళ్ళు తాగు, గొంతు ఎండిపోయినట్టు. 5 సంవత్సరాల ముందు అది వెళ్ళిపోయినప్పుడే గొంతు ఎండిపోయింది, ఇప్పుడు కొత్తగా ఎండిపోవడానికి లేదు. మృదులా నీళ్ళు తాగు బ్రదర్, ముందు మాట్లాడుకుందాం. నీళ్ళు తాగు. నేను తాగాలి అంతే కదా? మమ్మీయా? ఎవడే ఈడు? జగపతి బాబు. జగత్ బాబా, సోమన్ బాబా, నాగ బాబా అని అడగట్లేదు. ఎవడి బాబు ఈడు? మా బాబు. ఈ ఘోరాన్ని నేను చూడలేను. అది కాదండి. చేప మొక్కం దారా. ఏరా 3 రూపాయలు చిల్లరించి పంపిస్తానని చెప్పి చిల్లరని ఇస్తావరా? మీరు అపార్థం చేసుకుంటారండి. వాడు మా ఇద్దరికి పుట్టిన బాబు కాదు. మరి మీ ఇద్దరికి పుట్టిన కాకపోతే గాలి నుంచి ఊడిపడ్డా లేకపోతే ఆకలి ఎగురుకుంటూ వచ్చాడా? ముందు వింటారా వినరా? బాబు పుట్టంగానే వాళ్ళ ఆవిడ చనిపోయిందండి. వాళ్ళిద్దరికి పుట్టిన బాబు మా ఇద్దరికి పుట్టిన బాబు కాదు. అంటే మీ ఇద్దరి ప్రభావం వల్ల పుట్టిన బాబు కాదా? కాదండి. ఒట్టు ఒట్టు. అమ్మయ్యా, ఇప్పుడు క్లారిటీ వచ్చింది. ఒక్క క్షణం కూడా మనం ఇక్కడ ఉండకూడదు. దా వెళ్దాం. నేను చెప్పేది విను. నువ్వు చెప్పేది విన్ను. నువ్వు చెప్పేది నేను అస్సలు విన్ను. నువ్వు మాటల మాంత్రికుడు వరా నువ్వు. నా గురించి నీకు తెలియదు ఏమనుకుంటున్నావు? రావేని వెళ్దాం. మృదులా నువ్వు అలా పిలవకురా. నువ్వు అలా పిలిస్తే నేను వెళ్ళలేనురా. అనుకున్నా ఇంకా ఏ కనెక్షన్ లేదేటో, దరిద్రుడు పెట్టలేదేటో అనుకున్నా. అప్పుడు 3 రూపాయలు చిల్లరతో బ్లాక్ మెయిల్ చేసావు, ఇప్పుడు ఏమొచ్చి ఈ పిల్లర్తో లాక్ చేస్తున్నావురా నువ్వు? ఎందుకురా ఎమ్మంటే నీకు అంత పిచ్చి? పిచ్చిదానా? నువ్వంటే ఈడికి పిచ్చి కాదే, నువ్వంటే అల్లాడకి పిచ్చి. ఏం మాట్లాడుతున్నావు బ్రదర్? ఏం మాట్లాడుతున్నా అడుగుతున్నా. చిల్డ్రన్ మధ్యలో చీప్ ట్రిక్లు ప్లే చేసేలా కనిపిస్తున్నాను బ్రదర్. నువ్వు పెద్ద ఆదర్శ పురుషుడు. మరి అది కాదండి. మొగుడు మీద తప్పించి ప్రతి ఒక్కడి మీద దారి కలుగుద్ది. రా వెళ్దాం. రాను. మృదులా ఒక్క మాట ఆగు. ఏంటా మాట? చింటూ ఏదో టాటా చెప్తాడంట నీకు. బొంగుల టాటా చెప్పరా. ఊపించాలి పదా. మృదులా ఒక్క మాట. అన్ని ఒకసారి చెప్తావచ్చుగా. విలువైన మాటలు అన్ని ఒకేసారి చెప్పకూడదు బ్రదర్. ఒక్కొక్కడికి చెప్తేనే దానికి విలువ. పెద్ద పోయిటలు చెప్పా కానీ అసలు ఏమనుకుంటా చెప్పు. చింటూ ఏదో చెప్తా అన్నాడు. ఏట్రా ఏదో చెప్తా. నువ్వు హ్యాపీగా ఉంటే చాలు మృదుల. నువ్వు మమ్మల్ని వదిలేస్తే మేము హ్యాపీగానే ఉంటావురా. దరిద్రుడు ఏదో వాడి పిల్లాన్ని ఏదో నాకు ఇచ్చినట్టు ఎలా ఫీల్ అవుతున్నాడు చూడు. దరిద్రుడు. పదే ఇంటికి వెళ్దాం. అరే చింటూ, కొంతమంది మన లైఫ్ లో ఎందుకు వస్తారో ఎందుకు వెళ్ళిపోతారో ఏమి అర్థం కాదురా చింటూ. తారా పడుకుందాం దా. ఇతర పట్టి చావట్లే. అరే చింటూ లేరా, లే. నాకు రావట్లే ఇక్కడ. లే చెప్తాను పదా. ఎక్కడికో చెప్పు. నీకు ఇన్ని చాక్లెట్ కొనిస్తాను, ఓకేనా? ఒట్టు. దరిద్రుడికి అన్ని నా బ్లాక్ మెయిల్ బుద్ధులే వచ్చాయి. దరిద్రుడికి ఒట్టు, ఓకేనా? సరిపడా. అమ్మా అమ్మా నీ పసివాణమ్మ, నువ్వే లేక వసివాడానమ్మా, మాటే లేకుండా నువ్వే మాయం. ఏంటి బ్రదర్? కింద నుంచి చూస్తున్నా పిల్లని తీసుకొచ్చి ఇంటి ముందు నేను పెట్టినట్టు. పిల్లోడు ఎలా వచ్చాడు రా? అందువేళ అలా వెళ్తుంటే ఒకసారి చూస్తా అంటే చూడమని పంపించా. ఏమండి? దరిద్రుడా నన్ను
బాబు లేకుండా నేను ఉండలేనండి. ఒలే పిచ్చిదానా, వాడిని బాబుని అడ్డం పెట్టుకొని నేను ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేస్తున్నాడే, నీకు అర్థం కావట్లేదు. ఏం మాట్లాడుతాం బ్రదర్? నాకు ఈమెయిల్ చేయడం రాదు, బ్లాక్ మెయిల్ ఎలా చేస్తాను నేను? జీమెయిల్ కానివ్వండి, ఏమైనా కానివ్వండి, నేను ఫీమేల్ గా చెప్తున్నాను. ఈ జన్మకు ఈ బాబుకి నా జీవితం అంకితం. బాబుని కౌగిలించుకున్నావేంటి? మృదులా, మృదులా, ఈ జన్మకు నన్ను క్షమించండి. మృదులా, నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమా ఎవరు పుట్టారు? 3 రూపాయలు చిల్లర అయితే 5 సంవత్సరాలు తిరిగి ఎలవలా తీసుకొచ్చాను. ఇప్పుడు ఆడు చిల్లరంతో లాక్ చేశాడు. అది లేకుండా చిల్లరని ఎలా తీసుకురాగలను నేను? మృదులా, అది ఎక్స్ట్రా జబర్దస్త్. अरे चमक चमक चाम चुटको चुटको चांस दొరికే రో హొయ్యా చనక్ చనక్ చాం పట్టుకో పట్టుకో చంపెదరువులే వెయ్యా. అబ్బా కొత్త లాడ్జా అదిరింది. లాడ్జ్ కాదా ఇది, మా ఇల్లే. మీ ఇల్లా? ఇంట్లో మీ ఆవిడ లేదా? ఇంట్లో నాగపాముని పెట్టుకొని కట్లపాముని ఎవరన్నా తీసుకొస్తారే? ఇంకో విషయం తెలుసా, మావిడ నా మాట వినలేదనుకో మావిడనే కొడతా, మావిడ నా మాట వినలేదనుకో మావిడనే కొడతా. 2 సార్లు మీ ఆవిడ ఎందుకు? రెండిట్లో వినలేదనే ఉందిగా. మాయల మరాఠీ. ఏం మరాటే, నువ్వు అంతా ఈజీకి ఫ్లాట్ అయ్యవా? మాదాపూర్ ఫ్లాట్ అమ్మితే కానీ నువ్వు ఫ్లాట్ అవ్వాలా? మేము మీకు అంత ఈజీగా ఫ్లాట్ అయ్యామనుకోండి, మా జీవితాన్ని ఫ్లాట్ కన్ఫర్మ్ చేసేస్తారు. అవునా కాదా? అవునా కాదా? అవునా? ఎవరావిడి? నాగపాము. అర్థమైంది మీ ఆవిడని. ఇప్పుడు ఇక్కడ ఉన్న కట్లపాం పరిస్థితి ఏంటి? నా ఎదురుగా వచ్చిందేంటి? నీకు వాసిపోద్ది. ఇప్పుడు మీ ఎదురుగా వచ్చిందేంటి? నాకు వాసిపోద్ది. ఎవరావిడ? నువ్వు ఊరికెళ్ళావు కదా, దాని ఇంట్లో తీసుకొచ్చి బెల్లి డాన్స్ చేయిస్తున్నాను. లేకపోతే ఏంటి, ఫ్రెండే. ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్. ఎంత బెస్ట్ ఫ్రెండ్ అయితే మాత్రం మీద చేసి మాట్లాడతారా? మనం ఇంత క్లోజ్ గా ఉంటే అది అలా అడుగుతాను నేను అన్నానా? నాకు ఎప్పుడు అన్నారు? అన్నారు ఇందాకే అన్నారు, నేను మర్చిపోయినబ్బా. ఓ సారీ అండి, అనవసరంగా మీ ఫ్రెండ్షిప్ ని అపార్థం చేసుకున్నా. నమస్కారం అండి. నమస్కారం. కన్ఫర్మ్ అండి, మీరిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అన్న కన్ఫర్మ్ అయింది. అది కన్ఫర్మ్ చేసుకుంటుంది నేను అన్నానా? నాకు ఎప్పుడు అన్నారు? ఇందాకే అన్నారు, అసలే మర్చిపోయింది సుమార్. ఏమండి, నేను టీ తీసుకొస్తా. అలాగే తీసుకురా. ఇంట్లో మీ ఆవిడ నేను ఒక్క క్షణం కూడా ఉన్నాను. ఎందుకు అలా అరుస్తావు? దానిలో పడుకున్నారేంటి మరి? మనం చిన్నగా ఉన్నప్పుడు ఎక్కడ పడుకునే వాళ్ళం? ఎప్పుడు మనం రెగ్యులర్ గా లాడ్జ్లోనే కదా పడుకుంటా. చిన్నప్పుడు మా ఇంట్లో 10 బెడ్లు ఉన్నా మీ ఇంట్లో వచ్చి నేను ఎక్కడ పడుకునేవాడిని? ఎక్కడ పడుకున్నానే? దానిలో పడుకున్నా. సరిపోయిందిగా. సరిపోవడం ఏంటి? ఇప్పుడు దాని వల్ల నేను పడుకోలేదనుకో, వీడు ఫ్రెండ్ అయిపోతే మారిపోయాడు అని అది అనుకుంటుందా లేదా? ఏంటి చేతిలో? టీ. నాకు టీ తాగను, నేను కాఫీ తాగను. కాఫీ తీసుకురాపో. ఎక్కడికి చెప్తారా? ఏరి వీళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళారు? ఏమండి ఏమండి ఏం చేస్తున్నారండి? దొంగ పోలీస్ ఆడుకుంటున్నా. ముందు తలుపు తీయండి, బయటికి రండి. ఏంటే ఏం చేస్తున్నారు లోపల? దొంగ పోలీస్ ఆడుకుంటున్నామే. దొంగ పోలీసు రూమ్ లో ఆడడం ఏంది? ఇక్కడ బయట ఆడాలి కదా. పూజ, మనం చిన్నప్పుడు దొంగ పోలీస్ ఎక్కడ ఆడేవాళ్ళం? మా రూమ్ లో ఆడేవాళ్ళం. ఇప్పుడు ఎక్కడ ఆడుతున్నానే? మన రూమ్ లో. సరిపోయిందిగా. సరిపోవడం ఏంటి? ఆయన తలుపు పెట్టుకొని గొల్లెం పెట్టుకోవడం ఏంటండి? గొల్లెం పెట్టకపోతే పోలీసు వాళ్ళు పట్టుకోరా? ఇప్పుడు ఏంటి చేతిలో? అది కాఫీ. నేను కాఫీ తాగను, టీ తీసుకురాపో. ఏమండి మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళు? ఏమండి ఎక్కడున్నారండి? దగ్గర ఉన్నావులే. ఎక్కడ ఉన్నారు? బయటికి రండి. ఏంటి సోఫా వెనకాల ఏం చేస్తున్నారు? 2 రూపాయలు పడిపోతే వెతుకుతున్నానే. అది ఎక్కడ ఉంది? ఇది కూడా ఇదే వెతుకుతుంది, ఇక్కడే ఉంది. బయటికి రండి ముందు. 2 రూపాయలు దొరికిన తర్వాత వస్తాం. ముందు బయటికి రండి. ఒక దగ్గర ఉండరా మీరు? చిన్నప్పుడే ఒక దగ్గర ఉండలేదు, పెద్ద అంతరాకి ఎక్కడ ఎలా ఉంటామే? ఏంటది? కాఫీ టీ. 2 తెచ్చేసిందా? నేను కాఫీ టీ తాగను. మరి ఏం తాగుతారు? జ్యూస్ తాగుతాను. ఏమండి కాలుకేస్తే మెడకేస్తారు, మెడకేస్తే కాలుకేస్తారు. తాళి కట్టిన ప్రతివాడు అలానే వేస్తాడు. వెళ్ళి తీసుకురాపో. ఏమండి ఏ జ్యూస్ కావాలి? ఏదో ఒకటి పట్టుకురా. మాటికి జ్యూస్ పిండుతున్నావు కదా నాది నువ్వు. పూజ, తూ ఘర్ జా, मैं फोन करता हूँ जब तू आ जा.
జబ్బజాయింగే బాజా. పిల్లలు ఏంటో ఏమీ అర్థం కారు. ఏమో సడన్ గా వస్తారు, ఒక ఫోన్ చేయరేంజ్ అంతా ఇంట్లో ప్రోగ్రామ్ డిస్టర్బ్ చేస్తుంటారు. శ్యామలా 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 హే శ్రీరామ్ మనోజ్ సతీష్ ఎవరా దరిద్రులారా మామిడి పట్టుకుంటారు? ఎవరా మీరందరూ? నా ఫ్రెండ్స్ అండి. ఫ్రెండ్స్ అంటే షేక్ హ్యాండ్ ఇచ్చుకోవాలి. బ్రిడ్జ్ మీద ఎక్కినట్టు ఎక్కుతున్నారు దరిద్రులు నలుగురు నీ మీద. మాది షేక్ అండ్ ఇచ్చే ఫ్రెండ్షిప్ కాదు, షేక్ చేసే ఫ్రెండ్షిప్. ప్లే స్కూల్ నుండి పిహెచ్డి వరకు ఒకటే కంచం ఒకటే మంచం. నాటకాలతో దానికి ఊపిరాడరా, చచ్చిపోతురా అది దరిద్రులారా. చిన్నప్పుడు అందరు ఫ్రెండ్స్ కలిసి ఉంటారు, పెద్దయ్యాక మారిపోతుంటారు. అలా మారిపోవద్దనే మేము చిన్నప్పుడు ఒట్టేసుకున్నాం. అది నా డైలాగ్ కదే. మాది కూడా అదే డైలాగ్. లోపటెళ్ళు. అరే దరిద్రులు ఇక్కడ వచ్చి కూర్చోండి. బ్రదర్, ఒక ఇంటికి వచ్చినప్పుడు కొన్ని పద్ధతులు ఉంటాయి, ఆ పద్ధతిలో ఉండాలి. అర్థమైందా? పక్కన మొగుళ్ళు ఉంటారు బ్రదర్, హట్ అవుతారు, చూసుకోవాలి అవన్నీ. అర్థమైందా? అరే దరిద్రులా చికెన్ షాప్ దగ్గర బొక్కల కోసం కుక్కలు పడతారు చూడు, అలా పడతారంటే. పకోడీ కోసం పకోడీ ఎప్పుడు తినలేదా? ఏమండి, మేము చిన్నప్పటి నుంచి ఏది తిన్నా ఏది తాగని ఇలానే మీద పడుకుంటూ దొర్లుకుంటూ తింటాం. నువ్వు లోపలికి వెళ్ళు. అరే ఇక్కడ రండి. ఏం ఫ్రెండ్స్ రా మీరందరూ? కూర్చోండి. ఏం చేస్తారా మీరు నలుగురు? ఏం చెయ్యం, ఓన్లీ ఫ్రెండ్షిప్. ఒరే కూల్ డ్రింక్ రా. ఒక్క కూల్ డ్రింక్ లో 2 స్టాల్ పెడితే తాగతాం చూసాను రా. ఒక్క కూల్ డ్రింక్ 5 స్టాల్ పెట్టడం తాగడం ఏంట్రా? మరి టూ మచ్ రా ఇది. మేము చిన్నప్పటి నుంచి ఏది తిన్నా ఏది తాగినా ఇలానే పంచుకుంటాం. మెంటల్ దానా, ఇది పంచుకున్నట్లేదు. జనాలు ఎవరో చూస్తే ఈ నలుగురు నిన్ను ఉంచుకున్నట్టుంది. చిన్నప్పటి నుంచి మా ఊర్లో అందరు ఇలానే అనేవారు. అలా ఉంటే అలానే అంటారు మరి దరిద్రులారా. సోఫా మీద కూర్చోండి రా. ఏదైనా తినాలంటే కుక్కలాగా పరిగెత్తకండి, తెచ్చిస్తుంది. అర్థమైందా? ఇల్లు బాగా కట్టింది రా. అది కట్టలే, ఇల్లు తాపి మేస్త్రి కట్టాడు. ఏ భయ్యా పనిచేశాడు. నేను పనిచేస్తే మామిడి పట్టుకుంటారంట మీరు. మాకు ఫ్రెండ్ ఎవరు? మావిడ. కౌగిలించుకోవాల్సింది ఎవరు? చెప్పు ఏమనుకుంటు నాటకాలు చెప్తున్నారు, ఒక్కొక్కరు పగిలిపోతే ఏమనుకుంటున్నారు? అరే దొంగ పోలీసు రా. నీకు దండం పెడతా, డోర్ ఏం చేస్తున్నారు లోపల? దొంగ పోలీసు ఆట ఆడుకుంటున్నాం అండి. నీకు దండం పెడతా, డోర్ తీరే. 2 నిమిషాలు ఆగండి. నాకు అర్థమైంది, నీకు దండం పెడతా. జీవితంలో ఫ్రెండ్ అని ఎవరిని ఇంటికి తీసుకురానే, నీకు డోర్ తీవే. తెలివితేటలు మీకే కాదు మాకు ఉంటాయి. అరే మీరు వెళ్ళిపోండి రా. ఫ్రెండ్షిప్ మీతో ఫ్రెండ్షిప్ ఏంటారు? నాకు దరిద్రులారా. ఫోన్ మళ్ళీ వచ్చింది. ఇక నుంచి నీకు ఫ్రెండ్స్ ఎవరు లేరు, నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరు. ఓన్లీ ఫ్యామిలీస్. ఓకే ఓకే రాజా, నేనే టెస్ట్ చేశాను. టెస్ట్